రాజమౌళి అనే ఒక డైరెక్టర్ చేసిన కొన్ని కామెంట్స్ అయితే ఉన్నాయో ఇన్ ఫస్ట్ ప్లేస్ కొద్దిగా జలుబు చేసింది. సో బేర్ విత్ మై ముక్కుతో మాట్లాడే భాషని. రైట్. సో రాజమౌళి తెలుగు ఫ్రెటర్నిటీలో కానీ ఇండియాలో కావచ్చు, తెలుగు ఫిల్మ్ ఫ్రెటర్నిటీలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఎక్కడ ప్రపంచంలో కూడా మనం పరిచయం అవసరం లేని వ్యక్తి. రైట్. కొత్తగా మనం పరిచయం అవసరం లేని వ్యక్తి. అలాంటి రాజమౌళి అనే వ్యక్తి నేను నాస్తికుడిని అని చెప్పుకుంటూ ఉంటారు. సరే, ఆయన నాస్తికుడా ఆస్తికుడా అనే చర్చని కాసేపు పక్కన పెడితే ఆయన గుడులకు వెళ్తారు, లైక్ రెస్పెక్టింగ్ అదర్ రిలీజియన్స్. సేమ్ ఇప్పుడు మనం ఎట్లయితే నాస్తికులం అయినా సరే, హేతువాదులం అయినా సరే, హితవాదులం అయినా సరే గుళ్ళకు వెళ్ళటము, మన ఇంట్లో వ్యక్తులు ఒకవేళ పూజన చేయాలనుకుంటే, హిందూ ధర్మాన్ని పాటించాలనుకుంటే దాన్ని వాళ్ళ స్వేచ్ఛని మనం భంగం కలిగించకుండా, వాళ్ళ స్వేచ్ఛకి భంగం కలిగించకుండా, మత స్వేచ్ఛకి భంగం కలిగించకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునివ్వటం అనేది ఇది మోస్ట్ ఆఫ్ ద రేషనలిస్ట్ విల్ డూ. సరే, రాజమౌళి అనే వ్యక్తి నాస్తికుడే కానీ హేతువాదా కాదా అనే డిబేట్లో పక్కకి వెళ్తే, ఈయన మొన్న చేసిన కామెంట్స్ మీద వీడియో చేయమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. బట్ వీఆర్ నాట్ డూయింగ్ బికాస్ ఆఫ్ ఆ కంటిన్యూస్ స్ట్రెచ్ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం కాబట్టి దాని గురించి చేయలేదు. బట్ రీసెంట్గా దాని మీద తెలిసిందేగా, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా దాని మీద మాట్లాడుతున్నారు. దాని మీద మాట్లాడవచ్చు, తప్పులేదు. కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా మనం డైసెక్ట్ చేయాలి కదా. రైట్. అట్లా డైసెక్ట్ చేస్తుంటే మీకు మన మహానటి గారు గుర్తున్నారా? మహానటి గారు ఏ మహానటి? మన తెలంగాణ భారతీయ జనతా పార్టీలో మహానటిగా పేరు తెచ్చుకొని ఎలక్షన్లు వస్తే చాలు తన నటనా చాతుర్యాన్ని, తన నటనా నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చి నటిస్తూ ఉంటారు. ఈ పాటికి మీకు అర్థమైందా ఎవరో? మనం సిరీస్ కూడా చేసాం, 4 ఎపిసోడ్ల సిరీస్. అప్పుడైనా ఎలక్షన్స్ టైంలో, తెలంగాణ ఎలక్షన్స్ టైంలో, లోక్సభ ఎలక్షన్స్ టైంలో మాధవీలత గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఎన్టీవీకి. ఆ ఇంటర్వ్యూలో ఆవిడ ఏం మాట్లాడారు అనేది నేను మీకు చెప్పే ముందు వినాలి. ఇక ఈ ఎపిసోడ్ డీప్ రోస్టింగ్ ఉంటుంది. దీంట్లో మనం ఎవరిని బూతులు తిట్టాం, ఎవరిని అంటే మాధవీలత గారిని చాలా గౌరవంగానే మాట్లాడదాం. కాకపోతే డీప్ రోస్ట్ ఉంటుంది, లెంత్ ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఆవిడ ఇంటర్వ్యూ లెంతే దాదాపు అరగంట ఉంది. సో అరగంట మనం బేసిక్గా ఒక 5-10 నిమిషాల రోస్టింగ్కే మనకు అరగంట పడుతుంది. కాబట్టి తక్కువలో తక్కువ పెద్ద వీడియో ఉంటుంది. సో బేర్ విత్ మీ. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనతో బీజేపీ సీనియర్ నేత మాధవీలత గారు ఉన్నారు. ఏదైతే రాజమౌళి చేసినటువంటి కామెంట్స్ పైన వారి యొక్క అభిప్రాయం ఏంది, ఆయన చేసిన కామెంట్స్ పైన వారు ఏమంటున్నారు, వారి మాటలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సీనియర్ నేత కాదన్నా, మీరు కూడా అలాగే చెప్తే ఎట్లాగన్నా జర్నలిస్టులు. ఆవిడ సీనియర్ నేత ఏంటి? మొన్నే కదా 2024లో అసదుద్దీన్ మీద పోటీ చేసినప్పుడు కదా అందరికీ తెలిసింది. ఎవరికి తెలుసు ఆవిడ? అచ్చా, కోవిడ్ టైంలో స్కామ్లు అడావిడ అప్పుడు తెలుసు. అప్పుడు రాజకీయ నాయకురాలు కాదు కదా, సీనియర్ రాజకీయ నాయకురాలు అంటారేంటి? చెప్పండి. మనం ఇచ్చే పర్ఫార్మెన్స్ని బట్టి మనం రాజకీయ నాయకులకి యొక్క ఏమంటారు టెన్యూర్ని మనం డిసైడ్ చేస్తామా? మీరు కూడా అలా చేస్తే ఎట్లా అన్న మంచి ఛానల్. మేడం చెప్పండి, రాజమౌళి రీసెంట్ గా ఒక సినిమా సంబంధించిన ఫంక్షన్ లో హనుమంతుని మీద కామెంట్ చేసినటువంటి నేపథ్యం, దీనిపైన మీరేమంటారు? ఒక రకంగానే హనుమంతుడి మీద కామెంట్ చేయలేదు ఆయన. అనింది ఎక్కడున్నారు మరి హనుమంతుడు? నాకు అన్యాయం జరిగేటప్పుడు మా నాన్నేమో నా వెనకే నిలబడి నడిపిస్తానన్నాడు కదా హనుమంతుడు, మరి ఇక్కడ ఎక్కడున్నాడు? అందుకే తద్వారా నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అన్నాడు ఆయన. కాదు, అలా అనలేదులే. రాజమౌళి అనే వ్యక్తి నేను బేసిక్గా దేవుడిని నమ్మను అని చెప్తూ, మా నాన్న నమ్ముతాడని చెప్తూ, మరి ఎక్కడున్నాడు హనుమంతుడు అని అడిగాడు. అలా దేవుడు ఏమి చేయలేదు కాబట్టి, హనుమంతుడు చేయలేదు కాబట్టి నేను దేవుడిని నమ్మను అలా మనం తిప్పేస్తాం. మన టాలెంట్ అది. ఇదికే అనింది. సో నేను దేవుడు అంటే నమ్మకం లేదు అనేది చాలా సొంత విషయం. చెప్పండి. ఎవరికి దేవుడిని అడ్డంగా పట్టుకొని వ్యాపారం చెయ్యకపోతే ఇప్పుడు థ్రిల్లర్ మూవీస్ తీస్తారు, డిటెక్టివ్ మూవీస్ తీస్తారు, వాళ్ళు అనొచ్చు, తప్పు లేదు. మరి మీకు దేవుడు అంటే నమ్మకం లేదు,
మరి మీరు సినిమా ఎవరి కోసం తీసి డబ్బులు చేసుకుంటున్నారు? దేవుడు అంటే నమ్మకం ఉన్న ప్రజల గురించే కదా. కాదు అంటే వాళ్ళ నమ్మకాన్ని మీరు డబ్బు రూపంగా వ్యాపారంగా వాడుకుంటున్నారు కదా. వాడుకుంటున్న దానికన్నా వాళ్ళ మనసు నేను ఒప్పించకూడదు కదా. మీ దేవుడు అవునా అవునా మళ్ళీ పర్ఫార్మ్ నేను చూడండి రిటైర్ పెట్టుకుని మాట్లాడుతున్నా. మాధవీలత గారు ఏమంటారంటే, నువ్వు దేవుడంటే నమ్మకం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్ముతున్న దేవుడి మీదే కదా నువ్వు సినిమా చేస్తుంది, మరి ఇలా మాట్లాడితే ఎట్లాగా, అంటే వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తే ఎట్లాగా, అది నీ వ్యక్తిగతం కాదు కదా అని అంటారు. అవునా? నేనేమంటానంటే, మాధవీలత గారు మీరు మీ పార్టీ వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ అనే పార్టీ ఓట్లు అడుక్కుంటప్పుడు మాకు హిందువులు మాత్రమే ఓట్లేయండి అని అడుక్కోట్లా. భారతదేశ ప్రజల ముందుకెళ్ళి ప్రతి మతస్థుడిని ప్రతి కులస్థుడిని వెళ్ళి మీరు ఓట్లు అడుగుతున్నారు. భారతదేశంలో బ్రతుకుతున్న ఈ పెద్ద భారతదేశంలో బ్రతుకుతున్న 130, 140, 150 కోట్ల మంది ప్రజలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా ఓట్లు వేయండి అని అడుక్కుంటున్న మీరు ఒక మతాన్ని మాత్రమే భుజాన వేసుకొని మోగుతూ ఆ హేట్లన్నీ కూడా హేట్ స్పీచెస్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారే, మరి ఆ ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి మీరు జవాబుదారీ కాదా? ఇది ఎక్కడ లాజిక్ మరి? ఇది ఎక్కడ లాజిక్? నాకు అర్థం కాల. ముందుకెళ్దాం. ఇప్పుడు ఎవరు దేవుడా కస్టమరా? గాంధీ గారు అన్నది అదే కదండి, మై కస్టమర్ ఇస్ మై గాడ్. గాడ్ మీకు దేవుడే గాడ్ కాదు, గాడ్. ఈ టికెట్ పెట్టుకుని కొనే భక్తుడు అనే కస్టమర్ ఉన్నాడు కదా, గాడ్ ఎవరో తెలియట్లేదు. ఈడెవడో ఒక నిమిషం ఈ యాడ్లో చెత్తనే ఉండరా బాబాయ్, సరే మంచి పర్ఫార్మెన్స్. ఇన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ వన్ పాయింట్. నేను ఇంకో పాయింట్ చెప్తాను. చెప్పండి. ఏంటండి ఎవరు అండి? ఎవరు ఇదేంటిది? ఎవరు? నెవర్ లైక్డ్ రామ. అవును అవును. ఏంటిది ఏంటిది ట్వీట్? అంటే తేరగా దొరుకుతున్నామా? కాదు. హిందువులమంతా వీళ్ళకి ఎందుకు? ఏమైంది? రాముడు ఇప్పుడు హీరో కాదంట. అవును, అది అభిప్రాయం. ఒకటే పెళ్ళాన్ని చుట్టూ తిరుగుతాడంట. మరి ఈయనకి ఎంతమంది పెళ్ళాలు ఉన్నారు? అమ్మ, అసలు నాకు ఈ లాజిక్ ఏం అర్థం కావట్లేదు మాధవీలత గారు. రాముడు నాకు హీరో కాదు అని ఒక వ్యక్తి అభిప్రాయం చెప్పాడు అనుకో, ఏంటి ఇప్పుడు రాముడు అందరికి హీరో అయిపోవాలా ఏంటి? రాముడు అనే వ్యక్తి నాకు హీరో కాదు అని రాజమౌళి చెప్పాడు, మీకు హీరో అని చెప్పుకోండి. మీకు హీరో అని చెప్తున్నారు, మాకు హీరో కాదని చెప్తున్నాం. అయితే ఏంటి? అది మీ అభిప్రాయం, ఇది మా అభిప్రాయం. అభిప్రాయాలకు మధ్యన సంఘర్షణ ఉండాలి కానీ అలా చెప్తారు ఏంటి? అదేంటిది? నాకు అర్థం కల. చెప్పకూడదా? మీరు రాముడు మాకు దేవుడు అని చెప్పే హక్కు మీకు ఈ రాజ్యాంగం ఎలా ఇచ్చిందో, మత స్వేచ్ఛ ఈ రాజ్యాంగం ఎలా ఇచ్చిందో, ఈ భారతదేశంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కళ్ళకి, వేరే ఒక్కళ్ళకి అంటే నాస్తికులకి, మాలాంటి నాస్తికులకు కూడా రాముడు దేవుడు అని మేము నమ్మము అని చెప్పే హక్కు మాకు ఇచ్చింది. ఇది మా అభిప్రాయం. మీరు రాముడు హీరో అని చెప్పే అభిప్రాయం మీకు ఎలా ఉందో, రాముడు హీరో కాదు అని చెప్పే అభిప్రాయం కూడా ఈ రాజ్యాంగం మాకు ఇచ్చింది. ఏంటి? అభిప్రాయాల మీద సంఘర్షణ ఉండాలి, అభిప్రాయాల మీద ఘర్షణ ఉండాలి. అసలు మాట్లాడకూడదంటే ఎట్లా? ఎందుకు మాట్లాడొద్దు? రాముడు దేవుడు అని మీరు చెప్తే కాదు అని చెప్పే హక్కు మాకుంది. రాముడు దేవుడు కాదు అని చెప్తున్నందుకు మీ మనోభావాలు ఒకవేళ దెబ్బతింటే, రాముడు దేవుడు అని చెప్తున్నందుకు మా మనోభావాలు కూడా అంతే దెబ్బతింటాయి. ఇది ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కు, మత స్వేచ్ఛ. ఎవరు ఏ మతం పాటిస్తారో, ఎవరు ఏ మతాన్ని ఆచరించకుండా ఉంటారో అది వారి వ్యక్తిగత స్వేచ్ఛ. ఆ అభిప్రాయాన్ని బయటకు చెప్పే స్వేచ్ఛ ఈ రాజ్యాంగం ఇచ్చింది. మీరెవరు? ఐ విల్ ట్రై టు హోల్డ్ మై లాంగ్వేజ్. చెప్పండి. బాగుంటుందా నేను ఇలా అడిగితే మరి మీకు బాగుంటుందా? ఉంటుందా? అంటే పిల్లలు ఎంతమందినా? ఇక పిల్లల గురించి, మన పురాణాల గురించి మనం ఎందుకులే ఎత్తుకోవటం? ఒక్కొక్కరికి ఎంతమంది పిల్లలను వద్దు, దాని జోలికి వెళ్ళొద్దు. మనం దాని జోలికి వెళ్ళామంటే ఇక మొత్తం రచ్చ ఉంటుంది. వద్దులే. ఇక అలా అడిగితే మరి ఎలా ఉంటుంది? బాగుంటుందా? వద్దు. ఎందుకు? అతని వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు? అతను ఒక అభిప్రాయం చెప్పాడు, దాని మీద మాట్లాడండి కదా. ఏ పిల్లల గురించి మాట్లాడితే మనం తీద్దాం వెనక్కి వెళ్ళి పుస్తకాలు, మన పురాణాలు, మన ఇతిహాసాలు తీద్దామా?
ఎవరెవరికి ఎంతమంది బల్లాలు ఉన్నారని. ఎందుకు? వాట్ లెట్ us రెస్పెక్ట్ దెమ్. ఏమిటండి ఇది? ఏమిటి? కృష్ణుడికి ఉండే గోపికలు గర్ల్ ఫ్రెండ్స్ అంట, 16,000 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంటే కృష్ణుడు అంటే ఇష్టం అంట. ఓకే, ఆ కృష్ణుడు భగవద్గీత కూడా చెప్పాడు, మరి ఆ భగవద్గీత ఇష్టం లేదా? కృష్ణుడు అన్నాడే, ఈ ధర్మాన్ని నువ్వు గౌరవించుకోవాలి అన్నాడు, మరి అది ఇష్టం లేదా? నువ్వు ఏం చేసినా నాకు చెందుతుంది, కర్మ ఫలితాన్ని ఆశించకుండా నువ్వు పని చేయాలి అన్నాడు కృష్ణుడు, మరి అదొద్దా? కృష్ణుడు కావాలి, కృష్ణుడు గర్ల్ ఫ్రెండ్స్ కావాలి మనకి. ఏంటండి, కృష్ణుడు భగవద్గీత వద్దు మనకి. మరి కర్మ ఫలితం ఆశించేది పెట్టి కదా నీకు అంత బాధేసింది ఆంజనేయ స్వామి లేడని. మనకి రాజ్యాంగం కావాలి. మనకు రాజ్యాంగంలో ఈ భారతదేశ రాజ్యాంగాన్ని పాటిస్తున్న ఈ భారతదేశంలో బ్రతుకుతున్న హిందువులు కావాలి, హిందువులతో పాటు క్రిస్టియన్లు కావాలి, ముస్లింలు కావాలి, మాలాంటి నాస్తికులు కావాలి. కానీ మనం ఎత్తుకుండేది మాత్రం ఒక మతాన్ని మాత్రమే. ఇది ఎక్కడ దిక్కుమాలిన లాజిక్ నాకు అర్థం కాల. మరి వద్దా రాజ్యాంగం? వద్దా మనకి రాజ్యాంగం? వద్దా మనకి? రాజ్యాంగం ఇచ్చిన హక్కుని ఎదుటోడు మాట్లాడితే మనకు నచ్చదా? మనకి గిట్టదా? మనకి ఈ భారతదేశ జెండాని మన ఆర్ఎస్ఎస్ భవనాల మీద అసలు ఎగరేయమా? స్వాతంత్రం వచ్చిన 50 సంవత్సరాల దాకా అసలు భారతదేశం జెండాని జెండాగానే గౌరవించని వ్యక్తులు మీరు చెప్తున్నారా? చెప్పు. ఐ డోంట్ లైక్ రామా అని చెప్పావు నువ్వు. అవును. కాబట్టి ఓ రకంగా బుద్ధి మాలాంటి వాళ్ళకు మధ్యలో పర్ఫార్మెన్స్ ఎందుకనుకున్నారు మాట్లాడుతుంది చూడండి. ఇలాంటి వాళ్ళు మాలాంటి భక్తులని అది పాపం అదొకటి పెట్టుకున్నారు. మొన్నేమో ఒక రోకల బండ ఇటు తిప్పటం అటు తిప్పటం, అసలు పిండే లేదు దాంట్లో. ఆ రోకల బండలో పిండి లేదు. మామూలు పర్ఫార్మెన్స్ అనుకున్నారా? ఈవిడిది చూపిస్తా మీకు ఇప్పుడు. ఒకసారి చూడండి. చిచ్చి నేను చూడండి మహానటి అని కొడుతున్నాను. రోకల్ బండ ఒకసారి చూడండి మీరు. రా అంటే నువ్వు ఎంతసేపు ఇదిగోండి తిప్పుతుంది. రాజమౌళి గారు, మీకు ఇబ్బంది కలిగింది, మీ వీడియో రకరకాల చోట్లకి ఏదో ఇబ్బంది కలిగి మీరు రిలీజ్ చేయలేకపోయారు. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి, కాదనట్లేదండి. అవునండి. కానీ ఆంజనేయ స్వామి వెనుకుంటే నడిపిస్తాడు అని మీ నాన్నగారు అన్నారు. అది ఇప్పుడు భావ్యంగా అనిపించట్లేదు మీకు అన్నారు కదా. అవును. పోనీ బాహుబలి సినిమాలో కోట్లు సంపాదించారు కదండి శివలింగాన్ని ఎత్తిపించి పాపం ప్రభాస్ గారితో. అవునండి. అప్పుడేమన్నా శివుడి మీద ఏమైనా దానకం చదివారా మీరేమన్నా? ఏ శివాలయానికి ఏమన్నా దాన ధర్మాలు చేశారా? ఇక్కడ ఈవిడ ఏమంటుందో దాని గురించి కాసేపు పక్కన పెట్టండి. చేసింది లేదు, ఈ రోజు తిట్టుకోవడం ఎందుకండి ఆంజనేయ స్వామిని? చెప్పండి. అంతేనండి, అంతే. మన దగ్గర హాస్పిటల్ ఉంది కదండి మాధవీలత గారు, మన దగ్గర హాస్పిటల్ ఉంది కదా. మన దగ్గర ఉన్న హాస్పిటల్లో కోవిడ్ టైంలో లక్షల రూపాయలు లేపేసినామని చెప్పని మన మీద ఆరోపణలు ఉన్నాయి కదా. ఈ తెలంగాణ ప్రభుత్వం 2 సార్లు మన హాస్పిటల్ మీద బ్యాన్ విధించింది కదా. మరి ఆ టైంలో కోవిడ్ టైంలో ఏనాడైనా హిందువులకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేశారా? ట్రీట్మెంటు చెప్పండి, చేశారా? ఏంటి పర్ఫార్మెన్స్ ఏంటి? ఈ పర్ఫార్మెన్స్ ఏంటి అంటున్నా నేను. ఈ పర్ఫార్మెన్స్ ఏంటి? ఆ రోకల బండి ఏంటి? ఆ రోకల బండి కదా, సారీ రుబ్బురోలు. దాంట్లో అది దాంట్లో అసలు పిండి రావట్లా బయటికి. ఎవడరా పియారు? నేను మాధులత గారి వీడియో అయిపోయి చచ్చి పెట్టట్టున్నా దగ్గి చెప్పండి నాటి. సినిమాలు చూస్తుంటే ఆ డబ్బుతో మంచి మూట ముళ్ళు చేసుకుంటూ రాముడు ఇష్టం లేదు, కృష్ణుడికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, పర్ఫార్మెన్స్ ఆంజనేయ స్వామి ఎక్కడున్నాడు, దేవుడు అంటే నేను నమ్మకం లేదని అవాక్కులు చవాక్కులు వాళ్ళు పేలడం, అది మేమందరం వినడం. మీ దిక్కుమాలిన పార్టీ రుద్దుతున్న ఈ హేట్ స్పీచ్ల ద్వారా మీ దిక్కుమాలిన పార్టీలో ఒకడక్కడ ఓల్డ్ సిటీల్లో ఉంటాడు, వాడు రోడ్డు మీదకి వచ్చి లకారాలతోనే ఆడాలని సంబోధిస్తూ మాట్లాడే దిక్కుమాలిన పార్టీలో ఉండే మీరందరూ కూడా హేట్ స్పీచ్ ఇచ్చి ప్రజలందరి మధ్యలో వైషమ్యాలు రెచ్చగొడదామని చూస్తూ ఉండటమేంటో, మేమందరం కూడా ఇట్లా సైలెంట్గా ఉండటమేంటో.
మిమ్మల్ని చెప్పులు తీసుకొని ప్రజలు ఓట్లనే చెప్పులతో ఫటా 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 ఎందుకు కొట్టట్లేదు అంటే మళ్ళీ ఆ జ్ఞానేసి వచ్చి ఇచ్చే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చే జ్ఞానం గురించి మేమందరం కళ్ళు మూసుకొని చూడటం ఏంటో, ఈ ప్రజల్లో తిరుగుబాటు ఎప్పుడు వస్తుందో, ఇలాగ తెలివి ఎప్పుడు వస్తుందో, నాకెందుకు తెలివి రావట్లేదో, నీ వీడియోలకు రోస్టింగ్ ఎందుకు చేస్తున్నాను. సినిమాలు హిట్లు చేయడం, ఇప్పుడు వారణాసి సినిమా కూడా అదే విధంగా భక్తితోని శివంతో ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. ఏ భక్తి ఎవరికి అక్కడ భక్తి తీసిన వాళ్ళకుందా భక్తి? ఎవరికి ఉందండి? ఆయన ఓపెన్ చెప్తున్నాడు భక్తి లేదు, పాడు లేదు, దేవుడు లేదు, భక్తి. మా పిచ్చి భక్తులు ప్రజలు ఓట్లే టికెట్లు ఇచ్చి ఓట్లు వచ్చేసింది మళ్ళీ చూస్తారే వాళ్ళండి వెర్రి భక్తులు. వాళ్ళ కళ్ళు తెచ్చుకున్న నాడు ఈ భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ పటం మీద నిలబెట్టిన వాళ్ళల్లో రాజమౌళి లాంటి ఒక దర్శకుడు ఒకడు. అలాంటి రాజమౌళి లాంటి దర్శకుడి మీద మీరు మాట్లాడతావేందో, ప్రజల ప్రాణాలను కోవిడ్ టైంలో టపా 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 డబ్బుల కోసం లేపేసి మీరు మాట్లాడతావేందో. అక్కడ ఉంది భక్తి పర్ఫార్మెన్స్. ధర్మానికి పట్టిన చీడ ఉంది, దేశానికి పట్టిన చీడ కాదు. మీరు వీడు ఒకడు దిక్కుమాలి లేదవా మాటికి ఒకడు ఏడొస్తాడు అప్పుడు పోతుందండి. ఈ భక్తులు నిజంగా భక్తికరమైన సినిమాలు చూడాలంటే భక్త ప్రహ్లాద, లవకుశ అవి కూడా చూస్తున్నారు, ఎవరు చూడట్లేదని చెప్పారు? అవి కూడా చూస్తున్నారండి. మాధవీలత గారు మొన్న లక్ష్మీ నరసింహస్వామి మీద వచ్చింది ఒక సినిమా, అది చూశారు, హిట్ అయింది మూవీ. అది హనుమాన్ వచ్చింది, దాన్ని చూశారు, హిట్ అయింది మూవీ. అది కల్కి మూవీ, చరిత్ర మన పురాణం ఆధారం, చరిత్ర కాదులే పురాణాల ఆధారంగా తీసిన సినిమా హిట్ అయింది. మనకేం తెలుసు, ప్రజలు ఎందుకు చూడరు? వాళ్ళకి నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు, అంతే. శ్రీకృష్ణార్జునుల యుద్ధం అది చూడాలి గాని చూస్తారు. ఇవేమో ఫ్యాంటసీ వీళ్ళు పెడతారు, భక్తి ఉండదు, ఏమీ డైరెక్టర్ మాధవీలత గారు ఉండదు. వాడేసుకొని వీళ్ళని పిచ్చోళ్ళని చేసి పైగా పైపెచ్చు ఇష్టం వచ్చిండు దేవుళ్ళ మీద మాట్లాడు. హిందువులందరినీ వాడుకుంటున్నది భారతీయ జనతా పార్టీ కాదా? ఈ ప్రపంచంలో బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్న కంట్రీల్లో భారతదేశం ఏ లిస్టులో ఉందో మనం బయటికి తెద్దామా లెక్కలో? ఈ ప్రపంచంలో గోమాంసం బయటికి ఎక్స్పోర్ట్ అవుతున్న దేశాలలో భారతదేశం బీఫ్ బయటికి ఎక్స్పోర్ట్ అవుతుంటే, ఈ భారతదేశంలో 2014 నుంచి 2025 ఈసారి 26లోకి వెళ్తున్నాం. దాదాపు 11 సంవత్సరాలు 3 టర్ముల నుంచి హిందూ మతాన్ని భుజాన వేసుకొని అటు ఇటు భారతదేశం చుట్టూరు పరిగెట్టే భారతీయ జనతా పార్టీ మీరు కాదా హిందువులను మోసం చేస్తుంది? మీరు చేయట్లేదా హిందువుల మోసం? ఈరోజు వేల కోట్ల రూపాయలు ఆయన తీసేటువంటి సినిమాల మీద వస్తున్నటువంటి నేపథ్యం, వేల కోట్ల బడ్జెట్ తో కూడా ఆయన సినిమాలు తీసినట్టు. అవునండి, అందుకే నేను అడుగుదా పోనీ మీకు దేవుడు లేడు, ఓకే ఒప్పుకుందామండి. పోనీ మానవ సేవ మాధవ సేవ ఉంది కదా. ఇప్పుడు కమ్యూనిస్టులు అందరికి లెఫ్టిస్టులకి ఏంటి దేవుడు లేడు, మనిషే దేవుడు, మనిషి బాధలు వినాలి అన్న కాన్సెప్ట్ ఉంది కదా వీళ్ళకి. పోనీ అలా తీసుకుందాం రాజమౌళి గారిని. మీకు బాహుబలి హిట్ అయింది, దర్దాపులో 1500 కోట్లు ఎంతో వచ్చినట్టుంది, 2000 కోట్లు, మన నంబర్ పెద్దగా తెలియదు కరెక్ట్, అంటే ఈ మధ్యలో ఏదో ఉన్నట్టు. పోనీ మీ సెట్లలో పనిచేసిన బాహుబలి సెట్స్ కి బాహుబలి సినిమాకి పనిచేసిన ఆ చిన్న ఆర్ట్ డైరెక్టర్ కింద ఉండేవాళ్ళు, క్లాబ్ బాయ్స్, లైట్ మ్యాన్, ఊడ్చి ఆడవాళ్ళు, ఆ వంట చేసేవాళ్ళు, వాళ్ళకేమైనా ఇచ్చారా? పోనీ కాస్తన్నా ఇంత బాగుపడ్డాను కదా, అందులో ఒక చిన్న భాగం, చాలా చిన్న భాగం, వీళ్ళందరికీ ఏదో ఒక ఇన్సూరెన్స్ చేయిద్దాం, ఒక FD చేయిద్దాం. ఎంత అవుతుందండి మహా అంటే? ఎంత అవుతుందండి? ఆ రోజు ఏమైనా శివుడి స్తోత్రం చేశారా? నేను చెప్తా మీకు. మీ హాస్పిటల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉంటారు కదా, మీ హాస్పిటల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, వాళ్ళతో పాటు మీరు ఇప్పుడు పొద్దున్న లెగిస్తే మీరు అసలు చూడండి ఆ పర్ఫార్మెన్స్, ఆ యజ్ఞంలాగా దానిలో అలా నూనె అంత పెద్ద కార తీసుకుని దాంట్లో స్పూన్ నూనె వేయటం కావచ్చు, ఇందాక రుబ్బు రోలు కావచ్చు, అసలు మామూలు పర్ఫార్మెన్స్ కాదు. మాధవీలత గారు అంతకుముందేమో సూట్లు మన ప్యాంట్లు గీట్లు వేసుకొని తిరిగి వాళ్ళు అసలు ప్యాంటే వేయలేదని చెప్పారు ఆవిడ మోడర్న్ డ్రెస్సులు ఒక ఇంటర్వ్యూలో. అది వేరులే, ఆ రాజకం వేరులేక దాన్ని ఎందుకు ఇప్పుడు మళ్ళీ మీ కళ్ళని పోగొడతాం, అది వదిలేండి. ఇప్పుడు దీంట్లో మీరు అన్నారు కదండి, ఈ నీతి మీకు వర్తించదా మాధవీలత గారు? మీ హాస్పిటల్లో పనిచేస్తున్న వ్యక్తులకు కావచ్చు,
మీ హాస్పిటల్లో పనిచేస్తున్న వ్యక్తులకు కావచ్చు, మీ హాస్పిటల్కి వస్తున్న హిందువులకి, మీ హాస్పిటల్కి వస్తున్న హిందువులకి మీరు ఫ్రీగా ట్రీట్మెంట్ ఏమన్నా చేసిన సందర్భం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు షేర్ 1500 కోట్లు 2000 కోట్లు ఇట్లా మధ్యలో ఇట్లా పర్ఫార్మెన్స్ చూపించారు కదా, దాంట్లో వచ్చిన రెవెన్యూలో షేర్ ఇవ్వాలి. ఎవరికి? సినిమా కురుకి, వాళ్ళందరికీ, హిందువులకి. మరి మీరెంత ఇస్తున్నారు? మీ హాస్పిటల్లో వచ్చిన వాటాల్లో, లాభాల్లో ఏమైనా ఇచ్చారా? ఏదో ఒక ఇంటర్వ్యూలో చూసాను, నష్టాల్లో ఉన్నావా, అంత జోలిగా ఇక అంతలాగా డిగ్ చేయాల్సుకోవాలా, ఎందుకు వ్యక్తిగతంగా వెళ్ళటం అని చెప్పని. మీ హాస్పిటల్లో ఎంతమందికి ఇచ్చారు మీరు? మీ హాస్పిటల్లో ఎంతమంది హిందువులకి ఫ్రీ ట్రీట్మెంట్ మీరు చేస్తున్నారు? వచ్చిన రెవెన్యూలో రండి హిందువులారా, హిందూ బంధువులారా రండి, మేమందరం డప్పేసి చాటింపేస్తున్నాము, మా హాస్పిటల్ దగ్గరికి రండి, మేమందరం కూడా మా హాస్పిటల్ నుంచి వచ్చిన ఈ సంవత్సరం ఆదాయం ఇంత వచ్చింది, ఈ ఆదాయంలో మీకు ఇంత ఇస్తాము అని చెప్పని ఏనాడైనా హిందువులకి ఇచ్చారా మాధవీలత గారు? ఇచ్చారా? ఎందుకు రాజమౌళి ఎందుకు ఇవ్వాలా? నాకు అర్థం కాల, నాకు అర్థం కాలేదులే. మళ్ళీ కమ్యూనిస్టులు లెఫ్టిస్టులు ఎందుకు వచ్చారంటున్నా నేను. ఏంటిది? ఆ రోజు ఏమైనా ఆనందంతో ఛాతి గర్వంగా దేవుడున్నాడు అనిపించిందా? పర్ఫార్మెన్స్. ఆ రోజు దేవుడున్నాడని చెప్పలేదు కదా. డబ్బు చేసుకున్నాడు నాడు దేవుడున్నాడని మీరు చెప్పారా? వచ్చిన డబ్బు వచ్చిన నాడు మాత్రం మనకి హిందువులు కనపడరా? హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి లచ్చలు దొబ్బేసినప్పుడు మాత్రం మనకి హిందువులు కనపడరా? మనకు ఓట్లు కావాలనుకున్నప్పుడు మాత్రం హిందువులు కనపడతారు, వేరే వాడిని మాక్ చేయాలనుకున్నప్పుడు మాత్రం హిందువులు కనపడతారు, ఇద్దరి మధ్యలో, 2 మతాల మధ్యలో, 2 కులాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టాలన్నప్పుడు మాత్రం మనకు హిందువులు కనపడతారా? ఆ రోజు మాత్రం ఈ రాజమౌళికి శివుడు గుర్తురాలా? మీకెందుకు హిందువులు గుర్తురాలా? మీ హిందూ బంధువులు ఎందుకు గుర్తురాలా? చెప్పాలి మాధవీలత గారు. మీరు చేశారా? మీరు చేశారా? చేయలేదు కదా. మీరు చేయలేదు కదా. ఆ రోజు తన శక్తి సామర్థ్యాల మీద, తన గొప్పతనం మీద, తన టాలెంట్ మీద ప్రెస్సింగ్, ఆత్మస్థైర్యం ఉంది రాజమౌళి గారు. ఆత్మస్థైర్యం అంట. ఆత్మస్థైర్యంతో గట్టిగా నిలబడాలి. అంతే అంతే. చాలా మంది కింద ట్రోల్స్ చూశాను నేను. ఏంటి అసలు ఆయన వల్ల ఇంత దేవుడు భక్తి సినిమాలు వచ్చాను, వాళ్ళందరినీ ఆ చంప ఈ చంప వాయించగొట్టాలి. ఎందుకు తెలుసా? ట్రోల్స్ చేసినోడే మధ్యలో. అంటే ఆ ట్రోల్ కాదు, అది ట్రోలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ట్రోల్ కాదు మాధవీలత గారు. జస్ట్ సో యు నో దట్ ఈస్ నాట్ ఎ ట్రోల్. ఆయన చేసిన సినిమాల వల్ల ఎంతమంది, ఆయన చేసిన సినిమాలు హిందుత్వానికి సంబంధించి, హైందవానికి సంబంధించి ఉంటే దానివల్ల కొంతమంది భక్తులు పెరిగారేమని ఎవడో ఏదో రాసుకున్నాడు. వాడి అభిప్రాయం. ఆ చంప ఈ చంప కొట్టేస్తా మిమ్మల్ని, వెళ్ళండి కొట్టండి, ట్విట్టర్లో కొట్టండి, చెప్పేయండి ట్విట్టర్లో ఈమోజీ, కొట్టేస్తా మిమ్మల్ని అని. అమ్మ చెప్పుతో కొడతావేంటి? ఎందుకు? ఏంటండి ఏంటిది అరాచకం? రాజమౌళి దేవుణ్ణి తీసుకురాలే నాయన, రాజమౌళి భక్తిని తీసుకురాలే. బీజేపీ వాళ్ళు తెచ్చారు. ద్వాపర యుగం, త్రేతాయుగం, అవతారాలు, అమ్మవారి అవతారాలు, పరమేశ్వరుడు. కరెక్ట్. ఒరే నీ దుంప దాకా ఈడేంది ఇన్నిసార్లు వేస్తున్నాడు డాడు. ఇవన్నీ వీళ్ళు రాజమౌళి పుట్టక ముందు నుంచి ఉన్నారు నాన్న. వాళ్ళని వాడుకుంటారు రాజమౌళి గారు లాంటి వాళ్ళు. మాధవీలత గారు ఆవిడ గురించి ఆవిడ చెప్పేసుకుంటున్నారు, వాళ్ళ పార్టీ గురించి చెప్పేస్తుంది తెలియకుండా. ఒరే దేవుళ్ళు అనేవాళ్ళు ఈ బీజేపీ వాళ్ళు కాపాడితే వచ్చేవాళ్ళు కాదనుకుంటే కనుమరుగైపోయే వాళ్ళు కాదు. వీళ్ళు సనాతన ధర్మాన్ని మేము కాపాడేస్తాం అని చెప్పని ప్రజలకు చెప్తుంటే దాన్ని నమ్మొద్దురా ఎదవల్లారా. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఇట్లా ఆ యుగాలు, అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, వైష్ణవు కృష్ణుడు, రాముడు ఇవన్నీ చెప్తున్నారు. అరే రే ఎందుకు మీ గురించి మీరు ఇట్లా ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు మాధవీలత గారు? చెప్పండి. దేవుడు ఒక వ్యాపార వస్తువుగా ఈ రోజు రాజమౌళి ఆయన కూడా వాళ్ళ గురించి అడుగుతున్నాడు. వాడుకోండి. మేము వాడుకుంటున్నాగా మీరు కూడా వాడుకోండి. మేము దేవుడిని మతాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నాగా మీరు కూడా వాడుకోండి. దేవుళ్ళని టాకా తీసుకున్నారు మాధవీలత గారు, దేవుళ్ళని అరువు తీసుకున్నారు. వాడుకోండి. ఈవిడ చెప్తున్నారు వాడుకోండి అని.
వ్యాపారంగా వాడుతున్నందుకన్నా వ్యాపార వస్తువు మీద మనకి మర్యాద ఉండాలి కదా. ఇప్పుడు దేవుడు బొమ్మలు చేసే వాళ్ళు ఉంటారు నాన్న, దేవుడు బొమ్మను చేసి నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అన్నాడు అనుకో, మనకి అక్కడ బొమ్మలు కొనుక్కోబుద్ది అవుతుందా? ఒక మాట చెప్పండి మీరు. చక్కటి శివుడి బొమ్మ కొనుక్కోబుద్ది, ఆంజనేయ స్వామి బొమ్మ కొనడానికి వెళ్తారు, నాకు భక్తే లేదంటాడు, దేవుడి మీద భక్తి లేదు, నేను ఏదో చేసి పెట్టాను అక్కడ అని అంటే, కానీ నువ్వు కొనుక్కోవాలి. కానీ నువ్వు కొనుక్కోవాలని రాజమౌళి అనలా, కానీ నువ్వు కొనుక్కోవాలి అని రాజమౌళి అనలా మహానటి గారు, కానీ నువ్వు కొనుక్కోవాలని రాజమౌళి అనలా ఇన్ ఫస్ట్ ప్లేస్. రెండోది, ఒకడు బొమ్మలు చేస్తున్నాడు, వాడు వాడు ఏమిటి, నేను దేవుడిని నమ్మను, కావాలంటే కొనుక్కో అని అన్నాడు. నేను కొంటామా అంటే, నువ్వు వెళ్తుంది బొమ్మలు చేసేవాడి అభిప్రాయం కోసమే దేవుడి కోసమే? నాకు అర్థం కాల. బొమ్మలు చేసేవాడు నాస్తికుడు అవ్వచ్చు, హేతువాది అవ్వచ్చు, ఇస్లాంలో ఉన్న వ్యక్తి అవ్వచ్చు, క్రిస్టియానిటీలో ఉన్న వ్యక్తి అవ్వచ్చు, ఇంకా ఎవడైనా కావచ్చు, వాడు హిందువే కావచ్చు. మనకు వాడి మతం అవసరమా, వాడి కులం అవసరమా? వాడు దేవుడు నమ్మితే ఏంటి, దేవుడు నమ్మకపోతే ఏంటి? మనం దేవుడి కోసం వెళ్తున్నామా, వాడెవడో బొక్క పగిరేదవా వాడేంటి అనే దానికోసం వెళ్తున్నామా? నాకు అర్థం కాల. అసలు ఇదేంటిది, ఇదేం దిక్కుమాలి లాజిక్కు? ఆ లాజిక్ని పాప మా పెద్ద ఆయన జర్నలిస్ట్ గారు ఆయన ఎందుకు అంటున్నాడు? ఇదేం దిక్కుమాలి లాజిక్ అంటున్నా. ఇదే ఒకడు ఏదైనా చెప్తే దాన్ని అడగకుండా మళ్ళీ రిటార్డ్ చేయకుండా మనం అవునండి చెప్పండి అని మైకి పెడతాం ఏందన్నా నువ్వైనా పెద్ద ఆయన. ఏ భక్తుడైనా ఎంత కష్టపడితే, ఎవరికి కష్టాలు? మీరాబాయి కష్టం చూడలేదా? భక్త తుకారాం కష్టాలు చూడలేదా? ప్రహ్లాదుడి కష్టాలు చూడలేదా? చూసారా అండి మీరు? మాధవీలత గారు నాకు తెలవగా అడుగుతున్నా, మామూలుగా జనరల్గా ఒక నాస్తికుడు అడుగుతున్నా, భక్త ప్రహ్లాదుడి కష్టం మీరు చూసారా అండి? మీరు చూసారా మేడం? అంటే అది ఒక పురాణం అని ఇతిహాసం అని తెలుసండి, అది చరిత్రను తెలవదే. అందుకే నువ్వు భక్తుడు అవ్వలేవు నాయన. డబ్బొచ్చిన రోజు దేవుణ్ణి స్మరించలేదు నీవు, ఏదో ఒక డ్రోన్ షాట్ పట్టుకునేసరికి దేవుడు లేదని అంటున్నావు. డబ్బు వచ్చేసరికి మీరు ఏమన్నా హిందువులు పట్టించుకున్నారా అండి మీ హాస్పిటల్లో? అంటే దేవుడు ఉంటే ఆ గ్లిచెస్ వచ్చి ఉండేవి కాదు కదా అని చెప్పేసి ఆయన అంటున్నాడు. దేవుడు ఉండడానికి నువ్వు ఏం దేవసేవ చేసావు, దైవ సేవ ఏం చేసావు, మానవ సేవ ఏం చేసావు? అయ్యా ఒకటే ప్రశ్న వేస్తానండి, ఇంత దేవుడు సినిమాలు చేస్తున్నాడు కదా ఇతను, కనీసం ఒక్క భక్తుడికి జీవితం పూర్తి తెలుసుకునే ప్రయత్నం చేశాడు ఆయన? అసలు ఒక సినిమా తీయటానికి ఒక మూవీ తీయటానికి ఒక భక్తుడి పూర్తి జీవితం ఎందుకు తెలుసుకోవాలి? ఏంటి మనకేంటిది చెప్పండి. నేను కాసేపు సైలెంట్గా ఉంటాను, ఇందాం మనం కాసేపు పర్ఫార్మెన్స్ ఉందాం. చెప్పండి మీరు. ఏమైంది? భక్త ధ్రువుడు ఎంత తపస్సు చేస్తాడండి, ఏం చేశాడండి ఆయన దేవుడు డబ్బులు ఇచ్చాడు కదండి, అన్ని కోట్లు ఇచ్చాడు కదా దేవుడు, ఇంకా ఏం తృప్తి లేదు ఆయనకి? మీకెందుకు లేదు తృప్తి? మంచిగా దేవుడు డబ్బులు ఇస్తే మనం హాస్పిటల్లో చక్కగా మనం అన్నీ చేసి మా పేషెంట్ చనిపోయాడు మనకు తెలుసులే. ఇక్కడ మళ్ళీ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మన మహానాటి సిరీస్లో ఉంటాయి, చూడండి, కుదిరితే లింక్ పెడతా. మరి అన్ని చేసినా సరే మనం లచ్చలు డబ్బులు ఎందుకు లేపేశాం? కోవిడ్ టైంలో ఫ్రీ ట్రీట్మెంట్ ఎందుకు ఇలా? హిందువులకి ఫ్రీ ట్రీట్మెంట్ ఎందుకు ఇలా? అయినా సరే అంత డబ్బు ఇచ్చాడు కదండి దేవుడు అంటున్నారు కదా, మీకు ఇచ్చాడు కదా డబ్బు దేవుడు, మరి మీరెందుకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇలా? మళ్ళీ ఇంకా ఎందుకు ఎక్కువ డబ్బుల కోసం కక్కుర్తిపడి గవర్నమెంట్ చేత బ్యాన్ చేయించుకున్నారు 2 సార్లు కోవిడ్ టైంలో, ఫస్ట్ వేవ్లో సెకండ్ వేవ్లో. ఎందుకు సరిపోలేదా? ఆ డబ్బులు సరిపోక రాజకీయాల్లోకి వచ్చారా మళ్ళీ? అతను అంత డబ్బులు ఇచ్చాడు కదండి, ఈ పర్ఫార్మెన్స్ మహానటి కూడా వాళ్ళ నాన్నగారి కొన్న భక్తి మీద వచ్చింది కదా, అంత అందంగానే పెట్టాడు కదా దేవుడు ఆయన చుట్టూరా. అడిగాను మరి రాముడి గురించి అనొచ్చాలా? ఐ డోంట్ లైక్ రామ అనొచ్చు, ఏంటి దాంట్లో తప్పు? ఐ డోంట్ లైక్ రామ. అవును, ఐ డోంట్ లైక్ రామ, ఈవెన్ మీ టూ, ఈవెన్ ఐ డోంట్ లైక్ రామ. అయితే ఏంటి? ఒక పురాణంలో ఉన్న ఒక క్యారెక్టరు నచ్చటం నచ్చకపోవటం అనేది వ్యక్తిగత అభిప్రాయానికి సంబంధించిన విషయం కదా. నాకు రాముడు నచ్చడు, ఐ డోంట్ లైక్ రామ అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత అభిప్రాయం. నాకు నచ్చడు రాముడు, ఈవెన్ ఐ డోంట్ లైక్ రామ. నాకు రాముడే కాదు, నాకు జీసస్ క్రైస్ట్ నచ్చడు, నాకు అల్లా నచ్చడు.
అసలు ఏ మత గ్రంథం నచ్చదు, నాకు రామాయణం నచ్చదు, నాకు మహాభారతం నచ్చదు, నాకు బైబిల్ నచ్చదు, నాకు ఖురాన్ నచ్చదు. అయితే ఏంటి? దిస్ ఈజ్ మై ఒపీనియన్ అండ్ ఐ యామ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు అటర్ ఎవ్రీథింగ్ విచ్ ఈజ్ అండర్ ద లా ఆఫ్ ద ల్యాండ్. ఈ విషయం తెలియని మీరు మాకు చెప్పడం ఏంది? నాకు అర్థం కావట్లా. రాముడు నచ్చకపోతే అభిప్రాయం అంటే మీరు రాసుకున్న మత గ్రంథాల్లో ఉండే క్యారెక్టర్కి సంబంధించిన వ్యక్తి యొక్క క్యారెక్టర్ నీకు నచ్చినంత మాత్రం నాకు కూడా నచ్చాలని రూల్ ఏమన్నా ఉందా? రాముడంటే నాకు ఇష్టం అని మీరు చెప్పినప్పుడు రాముడంటే నాకు ఇష్టం లేదు అని కూడా మేము చెప్పే హక్కు మాకుంది, అది ఈ దేశ రాజ్యాంగం మాకు ఇచ్చింది అని మీకు తెలుసా? తెలియదా? తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారా? లేదా యాజ్ ఇట్ ఈస్గా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారా? ఎందుకు నచ్చాలి మీకు? అంటే మీకు నచ్చినట్టు ఎందుకు బిహేవ్ చేయాలి ఎదుటోడు? మీకు నచ్చినట్టు ఎందుకు బిహేవ్ చేయాలా? నాకు రాముడు నచ్చడో, నాకు కృష్ణుడు నచ్చడో, నాకు ఇంకొక దేవుడు నచ్చడో, నాకు జీసస్ క్రైస్ట్ నచ్చడు, నాకు అల్లా కూడా నచ్చడు. నేను నాస్తికుడిని, నేను హేతువాదిని, నేను మనిషిని నమ్ముతా. గుడ్డి నమ్మకాలు వద్దు, మూఢనమ్మకాలను వదిలేయండి రా, సూపర్స్టిషన్స్ని వదిలేసేయండి, దేవుళ్ళకి మనుషులు నమ్మండి రా అని చెప్పని సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించే ఒక హక్కు ఈ భారతదేశ రాజ్యాంగం ఆర్టికల్ 21AH ప్రకారం మా అందరికీ ఇచ్చింది. ఆర్టికల్ 15 నుంచి 21 దాకా చదవండి కదా. మనకేం తెలుసచ్చు? అరే దేవుళ్ళేంటి, దెయ్యాలేంటి, చేతబడులేంటి, మూఢనమ్మకాలేంటి? వాడెవడో పాస్టర్ వస్తాడు, ఖర్చీఫ్ అమ్ముతాడు, వాడెవడో ముల్లా వస్తాడు, తాబీజ్ అమ్ముతాడు, ఇంకొకడు వస్తాడు పూజారి చేతబడి అంటాడు, బాణామత అంటాడు, క్షుద్ర పూజలు అంటాడు. ఇవన్నీ ఏంట్రా? మనందరం మనుషులు, మూఢనమ్మకాలు కాదు అని చెప్పిన యాంటీ సూపర్స్టిషన్ యాక్ట్లు వస్తున్నాయి. సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించాలి పిల్లల్ని. అంటే మనందరం కూడా ఏ మతం వల్లనో కులం వల్లనో కాదు, మనందరం మనుషులుగా ఎదగటానికి, ఎవాల్వ్ అవ్వటానికి సైన్స్ మాత్రమే కారణం అని చెప్పని సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించే హక్కు మా అందరికీ ఉంది. రాముడు అంటే నాకు ఇష్టం లేదు, అయితే ఏంటి? నీకు నచ్చాడు అని చెప్తే నాకు రాముడు నచ్చలేదు అని చెప్తే నీ మనోభావాలు దెబ్బతింటే, నీకు రాముడు నచ్చాడు అని చెప్పినందుకు మా మనోభావాలు కూడా దెబ్బతింటాయి. ఇక్కడ మనోభావాల మధ్యలో దెబ్బలాటలు కాదు, ఇది కేవలం భావాలకు మధ్యన సంఘర్షణ, అభిప్రాయాలకు మధ్యన సంఘర్షణ అని చెప్పే దిక్కుమాలినోడు మీ పార్టీలో లేడా? చెప్పినా అర్థం కాదు. నేను అంటున్నది కదా, ఇది పెద్ద డాక్యుమెంట్ అండి. నిజం చెప్పాలంటే ఈరోజు అయ్యా మనమే మన హిందూ ధర్మాన్ని కించపరిచి అలా అతపాతాళంలోకి అమర్యాద పూర్వకంగా పడేస్తున్నామండి. వేరే వాళ్ళు మన మీద వేలెత్తి చూపించేటట్టు మనం ప్రవర్తిస్తున్నాం. మీరే మాధవీలత గారు, మీరు, ఆ రాజా సింగ్, ఈ నరేంద్ర మోదీ, మీరే ఈ మతానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు వేలెత్తి చూపేటట్టు బిహేవ్ చేస్తున్నారు. మీరే, మీ వల్లే. ఏదన్నా అయితే మన ఎక్స్ట్రావెగెన్సా పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది బయటికి అని, కళ్ళతలెట్ వచ్చేస్తాయి అని. కనీసము ఒక స్థాయికి వచ్చిన ఇట్లాంటి పెద్దవాళ్ళు అలా మాట్లాడితే చాలా కష్టంగా, బాధగా ఉంటుంది. ఎందుకంటే ఎంతో మంది పాశ్చాత్య నాగరికత వైపు, నాస్తికత్వం వైపు పోతుంటే మా లాంటి వాళ్ళు సంఘము, ఎంత RSS సంఘం అంటే అందరూ విహెచ్పి వీళ్ళము మఠాధీశులు కష్టపడుతున్నాం. అయ్యో ఆడపిల్లలు మగపిల్లలు నాస్తికత్వం వైపు పోతున్నారే, పిల్లలు తెచ్చుకోవాలి, వీళ్ళని హిందూ ధర్మం వైపు తెచ్చుకోవాలి అని బాధపడుతుంటే, ఇలా చేస్తే ఎవరు రారండి? బాధపడుతున్నారా మీరు? ఈ ప్రపంచం మొత్తంలో మతాలను పాటించే వాళ్ళ లెక్క తీసుకుంటే నెంబర్ 1లో క్రిస్టియానిటీ ఉంది, ఆ తర్వాత ఇస్లాంని పాటించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మూడెవరు? మేము నాస్తికులం, హేతువాదులం, ఏ మతాన్ని ఏ దేవుడిని పాటించని వాళ్ళం. ఆ తర్వాత వస్తారు హిందువులు, ఇంకా పెరుగుతారు నాస్తికులు. దేవుళ్ళు కాదు మనుషులు ముఖ్యం, మతాలు కాదు హ్యుమానిటీ ముఖ్యం అని చెప్పే నైజం వాస్తవానికి దగ్గరగా ఉండే పిల్లలు జెన్జీ ముందుకు వస్తారు. మీలాంటి వాళ్ళని ఎండగడతారు వాళ్ళే. ఏంటైతే
ఆర్ఎస్ఎస్ ఏ ఆర్ఎస్ఎస్? ఈ భారతదేశపు జెండాని, త్రివర్ణ పతాకాన్ని, ప్రతి ఒక్కళ్ళు సెల్యూట్ చేసే ఈ భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని కనీసం వాళ్ళ హెడ్ ఆఫీసులో 50 సంవత్సరాల దాకా స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు దాదాపు నాగ్పూర్ బిల్డింగ్ మీద ఎగరే అని ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతున్నారు మీరు. అమ్మ మా కర్మ. ఎందుకండి ఈయన మా కష్టం మీద బూడిద మీద పన్నీరు పోసినట్టు ఎందుకండి ఈయన ఒక్క విషబిందు వేస్తున్నాడు మా కష్టం మీద? ఎందుకు రాజమౌళి రే కమ్మా 2 ఏళ్ళు వస్తున్నాయి నిలబెట్టడానికి. దేవుని ఏమి కోరట్లేదండి. ఏంటి చెప్పండి? అలాంటి వాళ్ళు కేవలం ధర్మం నిలబడాలి అనే అవస్థ పడుతున్నాం. ఆయన వచ్చి హ్యాపీగా డబ్బు చేసుకుంటూ ఒక టక్కున విషబిందు వేసిపోతాడు ఇట్లా. అనగా స్వేచ్ఛ లేదంటారా మేడం? ఆయన వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి హక్కు ఆయనకు అని చెప్పేసాను. కరెక్ట్ క్వశ్చన్ అన్న. వ్యక్తిగతంగా ఇంట్లో మాట్లాడుకుంటాం, బయట మాట్లాడమండి. నచ్చావన్నా? వ్యక్తిగతంగా ఇంట్లో మాట్లాడుకోవాలా? అర్రే భలే పాయింట్ వచ్చిందే, చెప్దాం. వ్యక్తిగతంగా ఇంట్లో మాట్లాడుకుంటాం, బయట మాట్లాడడం. ఆయన వ్యాపారము అనే ఒక స్టేజ్ మీద మాట్లాడాడు. ఆయన రంగస్థలం ఎక్కడైతే వచ్చి అతను మాట్లాడాడో అది ఇంకా వ్యక్తిగతం ఏమిటండి? డబ్బులు తీసుకుంటూ ప్రజల దగ్గర నుంచి వ్యక్తిగతం ఎట్లయిందండి? ఏంటి? సో మతానికి సంబంధించి తన అభిప్రాయం చెప్పడం అనేది వ్యక్తిగతమా? బయట చెప్పకూడదా? అది వ్యాపారమైనప్పుడు వ్యక్తిగతం ఎందుకు అయిద్దా? కరెక్ట్. మతానికి సంబంధించి వ్యక్తిగతం అయినప్పుడు, మత అభిప్రాయం వ్యక్తిగతం అయినప్పుడు, నాకు రాముడు నచ్చడు అనేది వ్యక్తిగత అభిప్రాయం అయినప్పుడు, నాకు రాముడు నచ్చుతాడు నాకు అనేది వ్యక్తిగత అభిప్రాయం కాదా? రాజమౌళి మాత్రమే ఇంట్లో మాట్లాడుకోవాలా? నువ్వెందుకు మాట్లాడట్లే మాధవీలత గారు? క్షమించాలి, మీరు ఎందుకు మాట్లాడట్లేదు మాధవీలత గారు? మీరు ఏదన్నా ఉంటే ఇంట్లో చూసుకోవచ్చుగా, బయటకు వచ్చి అప్పట్లో బాణాలు మిషా అని చెప్పని వేశారు, గుర్తుందా? మస్జిద్ వైపు ఇట్లా పెట్టి మిషా అని చెప్పారు. మళ్ళీ జరక్క, అప్పుడు జలక్ ఇట్లా లాగి ఇలా లాగుతారు బాణం. చూస్తారా వీడియో? కింద లింక్ పెడతాను చూడండి. ఇట్లా లాగి ఇష్టంటారు. అమ్మా మళ్ళీ ఆ యారో కూడా వెనక్కి తిప్పి అది వెనక గుచ్చుకుంటుంది, ఇటు గుచ్చు. మరి ఓకే జోసఫ్ మాధవీలత గారు, మీది అది కూడా మీ వ్యక్తిగత అభిప్రాయం కదా, రాముడు మంచోడు, రాముడు అంటే మీకు ఇష్టం అనేది. మరి మీరు బయటకు వచ్చి ఎందుకు చెప్తున్నారు? అది మీ వ్యక్తిగతం. మరి వ్యక్తిగతం కాదనుకుందాం, హైందవా? మరి అప్పుడు రాజకీయాలకు ఎందుకు వాడుకుంటున్నారు దేవుణ్ణి? రాజకీయాలకు దేవుణ్ణి ఎందుకు వాడుకుంటున్నారు? రాజమౌళి సినిమాకు వాడుకుంటే అది వ్యక్తిగతం కాదు, ఎవరైనా విమర్శిస్తూ. మరి మిమ్మల్ని అందుకే విమర్శిస్తున్నాం. ఇందాక అన్నానే, హిందూ మతం వైపు ఏలు ఎత్తి చూపిస్తున్నారంటే మీలాంటి వాళ్ళ వల్లే. ఎందుకంటే మీలాంటి వాళ్ళు దేవుణ్ణి, హైందవాన్ని, మీరు మతాన్ని పక్కన పెట్టకుండా తీసుకొచ్చి పబ్లిక్లోకి తీసుకొచ్చి మీరు మీ ఇంట్లో పెట్టుకోకుండా రాజకీయాల్లోకి వాడి మతాల మధ్యలో విద్వేషం రెచ్చగొడుతున్నప్పుడు ఖచ్చితంగా విమర్శ ఉంటుంది. అందుకే చెప్పాను ఇందాక, మీలాంటి వాళ్ళ వల్లే హిందువుల్ని వేలెత్తి చూపిస్తున్నారు, హైందవాన్ని వేలెత్తి చూపిస్తున్నారని. లేకపోతే చక్కగా ఎవరి కాళ్ళు గుళ్ళకి వెళ్తారు, చర్చెస్కి వెళ్తారు, మాస్క్స్కి వెళ్తారు. ఎవరి కాళ్ళు వాళ్ళ మత స్వేచ్ఛ ఉంది. ఎవ్వడో బయటకు వచ్చి ఇట్లా మీలాంటి వాళ్ళ వల్లే పిల్లలు చెడిపోతున్నారు, ఇంజెక్ట్ చేస్తున్నారు పిల్లల మెదళ్లలో మత విద్వేషాన్ని. యాంటీడోట్లు మేవే యాంటీడోట్స్. ఇప్పుడు పాలిటిక్స్ నా వ్యక్తిగతం అంటే ఎలా ఉంటుంది మీకు? ఓటర్లు వ్యక్తిగతమా? అక్కడ ఓటర్లు ఎంతనో ఇక టికెట్లు కొనుక్కునే వాళ్ళు అంతే కదా. ఈ లాజిక్ మనకు వర్తించదు, ఈ దిక్కుమాలిన లాజిక్. రాజమౌళిని మాత్రం మనం విమర్శించవచ్చు, మిమ్మల్ని మాత్రం ఎవడు విమర్శించకూడదు. ఈ దిక్కుమాలిన లాజిక్ ఇంకా ఎక్కువ కష్టాజీతం డబ్బులు పెట్టిపోతున్నారు అక్కడ. కనీసం నీ టికెట్ తో నీ కస్టమర్ ని నమ్మవేయపోయి అతని దేవుడి కింద భావించు. కనీసం ఆ దేవుడి మనసు బాధ పెట్టకు. టికెట్ కొనేవాడి మనసు బాధ పెట్టండి. ఇంట్లో తిట్టుకో, ఏం చేస్తాం ఇంకా? పో ఇంట్లో ఏమంటాం అనుకోపో. ప్రజల ముందేంటి ఆ రాముడిని దూషించడం ఏంటి? దూషించడం ఎందుకు? ఎక్కడ దూషించాడు? రాముడిని దూషించడం ఏంటి? ఐ డోంట్ లైక్ రామ అంటే రాముడిని దూషించడమా? అసలు దోషణకి ఓరి అమ్మ ఇదే దోషణ అంటే మరి రాజాసింగ్ ఓల్డ్ సిటీలో లకారాలతో తిట్టేదేంటి? రాజాసింగ్ తిట్టేదేంటి?
అది దూషణ కాదా? ఓ నీ అమ్మ ఇదే దూషణట్టు అదేందో మళ్ళీ చెప్పండి, చెప్పండి. రాముడు ఏం అన్యాయం చేశాడు ఈయనకి? ఏం అన్యాయం చేశాడు రాముడు? చెప్పు. ఏంటది? ఏమిటా భాష? ఏమిటా మాట్లాడడం? ఒక ప్రముఖమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి కామెంట్ చేయడం బాగా ఇట్లా అంటారు, మీకు చూపించలేదు. 100%. పైగా ఈ ప్రముఖులు ఎలాంటి ప్రముఖులు? ఎలాంటి ప్రముఖులండి? ఎవరైతే దేవుడిని మాధ్యమంగా పెట్టుకొని సినిమాలు తీసి కోట్లు సంపాదిస్తున్నారు. మీకు మాట చెప్తాను, చెప్పండి. అక్కినేని నాగేశ్వరరావు గారు స్వయం కృషితో పైకి వచ్చి నమ్మిన వ్యక్తి అండి. అవును, నాస్తికుడు. ఆయనకు కూడా దేవుడు అంటే పెద్దగా నమ్మకం లేదు. పెద్దగా చిన్నగా నమ్మకాలు ఏంటి నాకు అర్థం కావట్లే. దేవుడు అంటే నమ్మకం లేదంతే. పెద్దగా నమ్మకం చిన్నగా నమ్మటం ఏంటి? రాజమౌళి కూడా మొన్న నేను దేవుడిని పెద్దగా నమ్మను, పెద్దగా నమ్మటం చిన్నగా నమ్మటం ఏంటి? దేవుడు నమ్ముతున్నావా నమ్మట్లేదు అంతే కథం. ఈ దిక్కుమాలిన ద్వంద్వ వైఖరులు ఏంటి? ఆయన కూడా దేవుడిని పెద్దగా నమ్మడు. పెద్దగా ఎప్పుడు చెయ్యలేదు తెలుసా? దైవ దోషణ. ఆయన అర్జునుడి పాత్ర పోషించాడు. ఆయన అందుకు చేయలేదా? రాముడు పాత్రలు పోషించాడు. ఆయన ఆ ఒక గౌరవం ఉంది ఆయనకు వాటి మీద. నాకు కూడా ఒక మంచి పొలిటీషియన్ తెలుసు. పక్కా హిందూ పొలిటీషియన్. ఆయన కూడా ఎప్పుడు మతాన్ని, అతను హిందువే, పొద్దున్న లెగిస్తే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, పొద్దున్న నుంచి రాత్రి దాకా దేవుడిని మొత్తం మాలేసుకొని తిరుగుతూ ఉంటాడు అతను. ఐ డోంట్ నో టు నేమ్ హిమ్. ఎప్పుడు కూడా మతాన్ని వాడుకోలా. అది ఎప్పుడు కూడా మతాన్ని వాడుకోలా. దేవుడిని ఇంట్లోనే, దేవుడి పూజ ఇంట్లోనే పొద్దున్నే ఆరాధిస్తాడు, పొద్దున్నే పూజ చేసుకుంటాడు, బయటకు వస్తాడు, రాజకీయం చేసుకుంటాడు, మళ్ళీ ఇంటికి వెళ్తాడు, మళ్ళీ దేవుడి పూజ. ఇది నిజమైన హిందూ అంటే. మనం ఒకడికి నీతి చెప్తున్నప్పుడు మనం ఎంత పెద్ద శుద్ధపోసలమో చూసుకోవాలా. ఆ పాత్రలు ఆయనకు ఒక గుర్తింపునిచ్చాయి కాబట్టి నా కష్టాన్ని నేను నమ్ముకుంటాను అని అన్నాడు తప్ప ఆయన కొడుదుడుకులు లేవా? నా కష్టాన్ని నేను నమ్ముకుంటాను నాగేశ్వరరావు గారు అన్నారంట. మరి మీరు కూడా మీ కష్టాన్ని నమ్ముకొని మీరు అభివృద్ధి చేసుకుంటూ అలా ఉండొచ్చుగా, అభివృద్ధి చేసుకుంటూ ఉండొచ్చుగా. అభివృద్ధి చేసి దాన్ని చూపించి ఓట్లు అడగొచ్చుగా. దేవుడి పేరు ఎందుకు వాడుతున్నారు? అభివృద్ధి చూపించి దేవుడి పేరు వాడకుండా ఓట్లు అడగొచ్చు కదా. మనకు వర్తించు దిక్కుమాలిన లాజిక్లు. కానీ ఏ రోజు ఆయన దైవ దూషణ చేయలేదు. నేను అనేది అదొక్కటే. ఏది? దైవ దూషణ చేయకూడదు. దైవ దూషణ ఎవరు చేయలేదు తల్లో. బాబు ఎవరో పాపం ట్విట్టర్ లో ఆ పిల్లాడు ఏదో పెట్టాడు. ఏం పెట్టాడు ఆ పిల్లాడు? శ్రీరామనవమి రోజు. రీడ్ ఇట్ అవుట్. పీపుల్ షుడ్ నో దిస్. తరుణ్ వి అంటే ఎవరో పిల్లాడు పాపం. ఎస్ఎస్ రాజమౌళి విష్ యు హార్టీ శ్రీరామ నవమి. లెట్ అవర్ ఫేస్ బీమ్ విత్ స్మైల్ ఆల్ ద టైమ్ బై చాంటింగ్ ది నేమ్ ఆఫ్ లార్డ్ రామ. ఏమైనా తిట్టాడా? పిల్లాడు పాపం ఏదో స్ఫూర్తి ఎక్కువైపోయి రాశాడు. నటన మామూలు నటన. థ్యాంక్ యూ బట్ ఐ నెవర్ లైక్డ్ లార్డ్ రామ. ఏంటి వీడు అక్కడ దిక్కుమాలి లేదా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంటే మనం కూడా మధ్యలో ఏడలేస్తాడు. వేరే మతాన్ని అనమేమేమో. మోదీ గారు వేరే మతాన్ని ఎంతగానో ప్రశంసిస్తారు. మోదీ గారు ఇది కదా హైలైట్ వీడియోకి. మోదీ గారు వేరే మతాన్ని ఎంత రోజు ఏ మతాన్ని నేను దూషించలేదు. బాగానే మోదీ గారు ఎప్పుడు ఏ మత డబ్బులు చేసుకుంటూ మనమే దూషిస్తే ఎలా ఉంటుందండి? ఇంకా ఈ తరానికి ఏం నేర్పిస్తున్నట్టు చెప్పండి.
సో ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా అంకులు మాత్రం వదలట్లేదు. స్పందన లేదు. సో మీలాంటి పెద్దలు కానీ చాలా మంది హిందుత్వవాదులు మాట్లాడుతున్నప్పటికీ ఈ విషయాన్ని ఖండిస్తున్నప్పటికీ కూడా ఎలాంటి రియాక్షన్ లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మాట్లాడట్లేదు, దాని మీద నాకు పెద్ద అభిప్రాయాలు లేవండి. ఇప్పుడు చెప్తాను, అది వాళ్ళ స్వాగతం, వాళ్ళ సొంత విషయం. ఇండస్ట్రీ నుంచి ఎవరైనా కమెంట్ చేయాలి చెయ్యకూడదు అనేది ఇట్స్ ప్యూర్లీ దేర్ పర్సనల్ థింగ్. దే డు నాట్. నేను కమెంట్ చేస్తున్నాను ఎందుకు అనంటే, ఎందుకంటే ఈ తరం రెచ్చగొట్టాలి, సనాతన హిందూ ధర్మాన్ని పరిచయం చేస్తూ భక్తి మార్గంలో తీసుకెళ్లడానికి కృషి చేస్తున్న వాళ్ళల్లో నేను ఒక దాన్ని కాబట్టి ఇలాంటివి మాట్లాడితే, అదే దైవం మీద సినిమాలు తీసుకొని డబ్బు చేస్తూ ఇలా మాట్లాడితే దీని ప్రభావం ఎంత పడుతుంది, ఆ భక్తితో టికెట్ కొనుక్కునేవాడు మనసు ఎంత బాధపడుతుంది అన్న ఇబ్బంది తెలిసిన వ్యక్తిని కాబట్టి, ధైర్యం ఎక్కువ కాబట్టి నాకు నేను వచ్చి కమెంట్ చేస్తాను. మీకు ధైర్యం ఎక్కువ, వాతావరణం మీద ప్రభావం పడుతుందని చెప్పేసి మీరు అంటున్నారు. అంతే కదండి, అంతే కదా. ఆలోచించండి. ఆలోచించా, మీరు దేవుడు ఉన్నాడని నమ్మే కదండి టికెట్ కొనుక్కొని వచ్చి సినిమా చూస్తున్నారు. టికెట్లు కొనుక్కునే వాళ్ళకి కూడా డిక్లేర్ అయింది అనుకోండి, అరే భయ్ రాజమౌళి గారికి దేవుడు లేడంట, వచ్చి తెలంగాణ యాక్సిడెంట్ వచ్చింది, వచ్చేసింది తెలంగాణ యాక్సిడెంట్ వచ్చింది, మహానటిలో మరో దేవుడు అనుకున్నారు అనుకోండి, మరి ఈయన వ్యాపారం తుస్ అవుతుంది, టైర్ పంచర్ అయినట్టు అవుతుంది. మరి అంటే ఈయన టికెట్లు కొనుక్కునే వాళ్ళకేమో దేవుడు ఉండాలా, వాళ్ళకి భక్తి ఉండాలా, ఆ భక్తికి వాళ్ళు టికెట్ కొనుక్కొని సినిమా చూడాలా. ఈయనకు మాత్రం దేవుడికి నమ్మకం వద్దు, రాముడు తిడతాడు, ఈయన కృష్ణుడిని ఎగతాళి పట్టిస్తాడు. సో ఆయనకి ఎలాంటి సామాజికమైనటువంటి బాధ్యత లేదు, ఆ బాధ్యతలతో ఆయన వ్యవహరిస్తలేదు, కేవలం సినిమాగా వ్యాపారంగా మాత్రం చూస్తున్నారని చెప్పేసి అంటారు. వ్యాపారంగా కూడా చూడట్లేదండి, నా బాధ అదే. అయ్యో సామాజిక బాధ్యత లేదు, వదిలేయండి. వ్యాపార భక్తన్న ఉండాలి, వ్యాపార గౌరవం అన్న ఉండాలి. ఎందుకంటే ఈ వ్యాపారంలో మన దేవుడు ఎవరు? ఇప్పుడు నాకు పాలిటిక్స్ లో దేవుడు ఎవరండి? ఓటరే కదా. నేను ఓటర్ మనసు నొప్పించగలనా? ఓటర్ మనసులు నొప్పిట్లేదా మీరు? మీకు ఓట్లేసే వాళ్ళల్లో ముస్లింలు ఉండరా? మీకు ఓట్లేసే వాళ్ళల్లో క్రిస్టియన్స్ ఉండరా? మీకు ఓట్లేసే వాళ్ళలో దళితులు ఉండరా? అని మహానటి గారు మాధవీలత గారు, మరి వాళ్ళ మనసులు మీరు నొప్పించట్లేదా? మాస్క్ వైపు బాణం వేయటం ఏంటండి? మోడీ మేము ఎప్పుడైనా వేరే మతాలు నిక్కించు. వరే వా ఏమన్నారు మీరు? వరే వా. హక్కు లేదు నాకు. హక్కు లేదు. మీ దేవుడు ఎవరండి? మీ టికెట్ కొనుక్కునే భక్తుడా? మరి ఆ దేవుడు భక్తుడిని మీరు టికెట్ కొనుక్కునేవాడు మీరు మనసు నొప్పించచ్చా? ఎలా? నేను అడిగేది మీ అభిప్రాయం ఏమన్నా మీ మనసులో ఉండనివ్వండి. మీరు మీ టికెట్ కొనుక్కోనే దేవుడిని మీరు ఎలా అవమానపరచగలరు? ఏ అభిప్రాయం ఉండొచ్చు, దేవుడు ఉండకపోవచ్చు, కానీ టికెట్ కొనుక్కోనే మీ క్లయింట్ మీ దేవుడు, ఆ టికెట్ దేవుడికి ఏం ఆన్సర్ ఇస్తారు? ఆ టికెట్ దేవుడికి కనుక కొనుక్కొని దేవుడికి దేవుడు లేడని నిర్ణయించుకుంటే కనుక అతను, అప్పుడు మీ సినిమా ఏమవ్వాలి? నాస్తికులు అయిపోతే అందరూ మీ సినిమా చూసేది ఎవరు? ఇదేనా మీ క్వశ్చన్ అండి? నాస్తికులు అయిపోతే మీ సినిమా చూసేదెవరు? వాడు హట్ అయిపోతే మీ సినిమా చూసేదెవరు? వాడు కూడా నాస్తికుడు కూడా మాడిపోతే వాడు మీ సినిమా చూసేదెవరు? ఇది ఇంకా ఆపలా ఇంకా ఆంటీ ఎక్స్ప్రెషన్. ఇది మీరు చూడాల్సిందే, ఇది మీరు చూడాల్సిందే ఈ ఎక్స్ప్రెషన్. అయిపోతే అందరూ మీ సినిమా చూసేది ఎవరు? మళ్ళీ నాస్తికులు అయిపోతే మీ సినిమా చూసేదెవరు? నీకెందుకురా యాక్టింగ్? నీకెందుకురా యాక్టింగ్? మహానటి గారి పర్ఫార్మెన్స్ ముందు నువ్వు తేలిపోతావురా అని చాలామంది కామెంట్లో కొట్టినా నేను వెళ్ళా. ఈరోజు ప్రయత్నించా, చూసారా? సఫా పడిపోయా. అంటే నాస్తికులు అయిపోతే మీ సినిమా చూసేది ఎవరు? వద్దు ఆ ప్రయత్నాలు వద్దు. మాధవీలత గారు, సినిమా అనేది దేవుడు ఇష్టం కాబట్టో లేదా దేవుడు నచ్చో వచ్చి టికెట్లు కొట్టరండి. డైరెక్టర్ తీసే ఆ డైరెక్షన్కి మెచ్చి ఆ డైరెక్షన్ మెచ్చి టికెట్లు కొడతారు. ఏమో రేపొద్దున రాజమౌళి మూవీ కూడా ఫ్లాప్ అవ్వచ్చు. ఒక సగటు ప్రేక్షకుడు వచ్చి మూవీ చూసేది దేనికి?
వాడు హిందూ అనో క్రిస్టియన్ అనో నాస్తికుడనో కాదు, సినిమాలో కంటెంట్ ఉంటే చూస్తారు. ఈ విషయం తెలియని మీకు, తెలిసినా తెలియనట్టు నటించే మీకు, అలా నటిస్తున్నారని తెలిసినా మీ మీద రోస్ట్ చేసే నాకు, మీ మీద రోస్ట్ చేస్తున్నారు కాబట్టి చూసే పాపం మా వ్యూవర్స్ అందరం అమాయకులు వినండి, అందరం పర్ఫార్మర్సే, మనందరం కూడా ఒకటే పర్ఫార్మెన్స్. ఉంటాను మేడం.